కర్కాటక రాశి అశ్లేష నక్షత్రం రెండవ పాదము డు అనే అక్షరం మీద పేరు పెట్టుకోవాలి. వీళ్ళు పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ ఈ డు అనే అక్షరం పెట్టుకోవాలి. ఎలా ఉంటారంటే పుట్టినప్పటి నుంచి 13 సంవత్సరాల వీళ్ళకి బుద్ధ దశ ఉంటుంది. ఈ బుద్ధ దశలో ఏమైందంటే వీళ్ళు 9th క్లాస్ వరకు వీళ్ళ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు సరిగా చదవకపోవడం, ఎంత చెప్పినా మార్కులు రాకపోవడం, స్కూల్ పోవాలంటే మారాలు చేయడం జరుగుతుంది. దీనికి ఏం చేయాలంటే వీళ్ళకు 4 ముఖాల రుద్రాక్షను మెడలో వేస్తే దీని యొక్క ఇబ్బందులు పోతాయి. చిన్నపిల్లలు కాబట్టి 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కేతు దశ ఉంటుంది. ఈ దశలో ఇంటర్మీడియట్, 10th క్లాసు, డిగ్రీ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏమైందంటే ఈ దశలో ఆందోళన ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది, అసలు పాస్ అవుతామాలే అని ఒక భయం అనేది ఉంటుంది, నిరాశతోటి ఉంటారు. వీళ్ళకి ఏం చేయాలంటే కేతుకు సంబంధించిన క్యాటై ఉలువలకు వైబ్రేషన్ ఉన్నది 3 నుంచి 5 క్యారెట్లు మగపిల్లలు అయితే కుడిచే ఉంగరం వేలుకు, లేడీస్ అయితే ఎడమచే ఉంగరం వేలుకు ధరిస్తే వీళ్ళు చదువులో మంచిగా రానిసి మంచి మార్కులు తెచ్చుకుంటారు. అలానే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలకు శుక్రదశ స్టార్ట్ అవుతుంది. ఇది మంచి టైము. ఈ టైంలో పెళ్లి చూపులు కానీ పెళ్లిళ్ళు కానీ చేయాలనుకుంటే పెళ్లిళ్ళు కుదరవు. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ పెళ్లిళ్ళు కావు. పెళ్లి అయి ఉంటే మటుకు భార్యాభర్తలు కొట్లాటలు, ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు ఈ సమస్యలే వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు పోవాలంటే ఏం చేయాలంటే శుక్రునికి సంబంధించిన వజ్రము 15 సెంట్ల పైన కుడి చేయి మధ్య వేలుకు మగపిల్లలు, లేడీస్ అయితే ఎడమ చేయి మధ్య వేలుకు ధరించాలి. ఇది పెట్టుకుంటే ఏమైందంటే వీళ్ళకు వాళ్ళ మీద ఫీలింగ్స్ ఏర్పడి భార్యాభర్తలు అన్యోన్యంగా సంసార జీవితం గడుపుతారు. ఇది తెల్ల బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి. అలానే 40 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల వరకు రవి దశ స్టార్ట్ అవుతుంది. ఈ దశలో ఏమైందంటే వీళ్ళకు అప్పటిదాకున్న పేరు పోయి సమాజంలో వీళ్ళను అందరూ చిన్న చూపు చూడడము, పట్టించుకోకపోవడము, తిట్టడం లాంటివి ఇబ్బందులు వస్తాయి. జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, రాజకీయంలో కానీ వీళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. దానికి ఏం చేయాలంటే వీరు వెంబడే రవికి అంటే సూర్యగ్రహానికి సంబంధించిన కెంపు స్టోను 5 క్యారెట్ల పైన కుడిచే ఉంగరం వేలు కానీ, లేకపోతే లేడీస్ అయితే ఎడమచే ఉంగరం వేలు కానీ ధరించాలి. లేదా రుద్రాక్ష అయితే ఏకముఖి రుద్రాక్ష మెడలో వేసుకోవాలి. వేసుకుంటే దాని యొక్క ఇబ్బందులు పోతాయి. 46 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు చంద్రదశ ఉంటుంది. ఈ దశలో ఏమవుతుందంటే వీళ్ళు జాబ్లో ఉంటారు, బిజినెస్లో ఉంటారు, బయట తిరుగుతుంటారు, పెళ్లిళ్ళు అయి ఉంటాయి. కాబట్టి పెద్ద మనుషులు అవుతారు, పిల్లల పెళ్లి చేసి ఉంటారు. అయితే ఈ టైంలో వీళ్ళకి ఏంటంటే ఆందోళన ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉంటుంది, రాత్రి కూడా నిద్ర సరిగా రాదు, బాగా ఇబ్బంది పడుతుంటారు ఈ 10 సంవత్సరాలు. అయితే దీనికి ఏం చేయాలంటే చంద్రుకు సంబంధించిన ముత్యము 3 నుంచి 5 క్యారెట్ల వరకు ఉన్న ముత్యాన్ని కుడిచే ఉంగరం వేలు కానీ చిటిక వేలు కానీ ధరించాలి. మొబైల్ లేడీస్ అయితే ఎడమచే ఉంగరం వేలు కానీ చిటిక వేలు ధరించాలి. ధరిస్తే ఈ టెన్షన్ తక్కువ, నిద్ర బాగా అవుతారు. 56 సంవత్సరాల నుంచి 63 సంవత్సరాల కుజ దశ. ఈ దశలో ఏమవుతుందంటే రిటైర్మెంట్కి దగ్గరకు వస్తారు. వీళ్ళు ఈ ఏజ్లో ఏమవుతుందంటే మళ్ళీ యాక్సిడెంట్లు కావడము, కింద పడి దెబ్బ తాకించుకోవడము, మళ్ళీ అనారోగ్య సమస్య చేయడం జరుగుతుంది. దీని కొరకు ఏం చేయాలంటే కుషికి సంబంధించిన పగడము 3 నుంచి 5 క్యారెట్లు, 5, 6, 7 క్యారెట్లు కుడిచే ఉంగరం వేలు కానీ, మగపిల్లలు లేడీస్ అయితే ఎడమచే ఉంగరం వేలు కట్టాలి. ఇది ఎర్ర కందులకు వైబ్రేషన్ ఉండాలి. ఉన్న స్టోన్ మాత్రమే పెట్టుకోవాలి. 63 సంవత్సరాల నుంచి 81 సంవత్సరాల వరకు రాహు దశ ఉంటుంది. ఈ దశ 18 సంవత్సరాలు. ఈ దశలో ఏమవుతుందంటే నిరాశ, అంటే ఏ పని అనుకుంటే ఆ పని కాదు. అంటే వీళ్ళు రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉంటారు, బిజినెస్ చేసి కూడా అలసిపోయి ఇంట్లో కూర్చుంటారు, ఏ పని చేయరు. అదే వీళ్ళు ఏమన్నా కావాలనుకుంటే ఎవరు తెచ్చియారు వీళ్ళకు. వీళ్ళు పోవాలనుకున్న ప్లేస్ పోలేకపోతారు, వీళ్ళు తినాలన్న వస్తువు తినలేకపోతారు, వీళ్ళని ఎవరు ఇంట్లో సరిగా చూడరు. దాని కొరకు ఏం చేయాలంటే వీళ్ళు రాహుగ్రహానికి సంబంధించిన గోమేధికం స్టోన్ 5 క్యారెట్లు కుడిచే మధ్య వేలకు మగపిల్లలు, లేడీస్ అయితే ఎడమచే మధ్య వేలకు ధరించాలి. అలానే ఒకళ్ళు వేసుకోవాలంటే రుద్రాక్షను ముఖాల రుద్రాక్ష మెడలో వేసుకుంటే దీని యొక్క ఇబ్బందులు పోతాయి. ఇవన్నీ నవగ్రహాలు. అయితే ఇవి నవధాన్యానికి వైబ్రేషన్ ఉంటాయి. ఇవన్నీ బయట దొరికేటి అన్ని గాజు ముక్కలు ఉంటాయి. కాబట్టి నవగ్రహాలకు నవధాన్యంతో చెక్ చేసి వైబ్రేషన్ ఉన్న ఒరిజినల్ స్టోన్ మాత్రమే పెట్టుకుంటే ఈ ఫలితాలు ఉంటాయి. వాటిని మేము ఏం చేస్తారంటే మీ నోటి లాలాజలం తీసుకొని చెక్ చేయడం జరుగుతుంది. లేకపోతే మీ ఫోటో తీసుకొని ఫోటో మీద చెక్ చేసి, లేకపోతే మీరు వస్తే మిమ్మల్ని చెక్ చేయడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా అయినా సరే మీకు చెక్ చేసి స్టోన్ పంపడం జరుగుతుంది, కొరియర్ ద్వారా. లేదంటే మీకు కావాలంటే మీరు డైరెక్ట్ మా ఆఫీస్కి వచ్చి కూడా మీ జాతకం చూపించుకొని ఈ స్టోన్లు దీని ద్వారా తీసుకుంటే ఆరోగ్యంగా మంచిగా ఉంటారు, ఉండి మంచి జీవితం గడుపుతారు.